తెలంగాణలో ధరణి సమస్యలపై పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందజేసిన ధరణి కమిటీ పలు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు సమీక్ష చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి తాత్కాలిక సమస్యల పరిష్కారాల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి కమిటీ పూర్తిస్థాయి నివేదిక తర్వాత మొత్తంగా ప్రక్షాళన చేపట్టనుంది ప్రభుత్వం. ధరణి సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణి కమిటీ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ధరణి సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలు ఉన్నాయని ధరణి కమిటీ సీఎంకు నివేదించింది. హడావిడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని ధరణి కమిటీ సీఎంకు వివరించారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని ధరణి కమిటీ మధ్యంతర నివేదికలో పేర్కొంది. దాదాపు 35 మాడ్యూల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవెన్యూ శాఖ అవకాశం ఉన్నా ఏ మాడ్యూల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ఒక్కో తప్పును సవరించుకోవాలంటే 1000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని కమిటీ పేర్కొంది. శాఖల మధ్య సమన్వయ లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరిగాయని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ధరణి డేటా ఆధారంగా రైతు బంధు వేయటం వల్ల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయినట్లు కమిటీ తేల్చింది. ధరణి కమిటీ నివేదికలపై కూలంకషంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణలోనికి తీసుకుని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను వీలైనంత త్వరగా రూపొందించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ధరణిలో రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల పెండింగ్ కేసులుండగా మొదటి విడతగా వీటిని వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. మొత్తంగా ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేని సిచ్యువేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ధరణి కమిటీ పూర్తిస్థాయి నివేదిక తర్వాతే ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది. వీలైనంత త్వరగా ధరణి సమస్యలు పరిష్కరించాలనేది ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ కాగా ఏ మేరకు పరిష్కారం దొరుకుతుందో చూడాలి.